ఈరోజైతే మీకు చికెన్ పలావ్ చూపిస్తున్నాను. ఇది హాఫ్ కేజీ చికెన్ అనమాట. కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను. హాఫ్ కేజీ బియ్యం, దీంట్లోకి కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తీసుకున్నాను. టమాటాలు లేవన్నమాట, అందుకని స్కిప్ చేశాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని చికెన్లో వేసేయాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకొని దీంట్లోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే బాగుంటుంది అనమాట చూడడానికి. సో ఇంకా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని ఇలా పట్టించేయాలన్నమాట. ఇలాగ పట్టించేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత స్టవ్ మీద నేనైతే రైస్ కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లో జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసుకున్నాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, కారం ఎక్కువ ఉంటే తినరని. ఇంకా దాంట్లో నూనె అయితే పోసుకున్నాను సరిపడా అనమాట. ఇంకా దీంట్లో ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసుకొని కరెక్ట్గా పావు గంట పక్కన పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేయాలన్నమాట. బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. క్వాంటిటీ చెప్పలేదు కదా, ఒక్క గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు కదా పోయాల్సింది. నేను అలా పోయలేదనమాట, ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటాయని. ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ మాత్రమే పోసాను. ఇంకా దాంట్లో చికెన్ మసాలా వేసేసిన తర్వాత కొత్తిమీర వేసేసాను అనమాట. అప్పుడప్పుడు మధ్యలో చూసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుపోతుంది. సో ఇంకా మొత్తానికి అయితే నా చికెన్ పలావ్ రెడీ అయిపోయింది అనమాట. దీంతో ఇంకా ఈరోజు సైడ్ డిష్ పెసరపప్పుతో స్వీట్ కూడా చేశాను. దీన్ని నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.